కడప జిల్లా జమ్మలమడుగులో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గారి యొక్క విజన్ తో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో అదే విధంగా యువ నాయకుడు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో ఇవాళ రాష్ట్రం అభివృద్ధిలో ముందున్నటువంటి విషయాన్ని దయచేసి మీ అందరూ కూడా గుర్తించాలి. మొదల ఇది ఒకప్పుడు రాయలసీమ ప్రజల యొక్క గుండు కోత, ఉండడానికి వీలు లేని పరిస్థితి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి నుండి ఈవేళ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ లో గాను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక హబ్ గా మారబోతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో రాయలసీమ ఒక పారిశ్రామిక హబ్ గా మారిపోతుంది, ఏదైతే గతంలో ఉపన్యాసాలకే పరిమితమైనటువంటి రాయలసీమ ఇవాళ అభివృద్ధి పదంలో పయనించబోతా ఉంది. మిత్రులారా, ఒకప్పుడు అభివృద్ధి అనేటువంటి నినాదమే రాయలసీమలో వినిపిస్తే ఇవాళ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి. మిత్రులారా, ఏదైతే గతంలో ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో పెద్ద ఎత్తున భూదందా చేసినటువంటి పరిస్థితిని మీ అందరూ గమనించాలి. స్టీల్ ఫ్యాక్టరీకి అనేక సార్లు శంకుస్థాపన చేసి ఈ కడప జిల్లా ప్రజల్ని, రాయలసీమ యొక్క ప్రజల్ని మోసం చేసినటువంటి విధానాన్ని మీరంతా కూడా గమనించాలి. గతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉన్నదో వారికి విధేయులుగా ఉన్నారు. చాలా సందర్భాల్లో ఈ జిల్లా ప్రజలు వారి కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఏ సందర్భంలో కూడా ఆ పాలకులు రాయలసీమ అభివృద్ధిని, ముఖ్యంగా కడప జిల్లా అభివృద్ధిని కోరుకోలేదనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి. మిత్రులారా, రాయలసీమ అభివృద్ధి చెందడం ఆ కుటుంబానికి ఇష్టం లేదు. రాయలసీమలో ప్రజల్లో చైతన్యం రావడానికి వీలు లేదు. రాయలసీమలో ప్రజలు ఆర్థికంగా స్థిరపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు వారి కుటుంబానికి బానిసలుగా ఉండాలని మాత్రమే వారు కోరుకున్నారు. కానీ ఈ కడప జిల్లా అభివృద్ధి మీద వారికి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. మిత్రులారా, ఇవాళ ఈ కడప జిల్లాలో ఏదైతే మా అడ్డాగా నువ్వు చెప్పుకునేటువంటి కడప జిల్లాలో నువ్వు గాని నీ తండ్రి గారు గాని ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సమయంలో చేయలేనటువంటి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో, నాయకత్వంలో ఇవాళ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మిత్రులారు, అదేవిధంగా ఇవాళ మన ముందు వచ్చినటువంటి జేఎస్డబ్ల్యూ సజ్జన్ జిందాల్ గ్రూప్ గురించి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తరచూ చెప్తా ఉంటారు, ఏ దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని, ఏదైతే దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం యొక్క జీడీపీ వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం 2030 నాటికి ఈ దేశంలో 300 మిలియన్ టన్ 300 మిలియన్ టన్ల స్టీల్ ఉత్పత్తి జరగాలనేటువంటిది ఒక లక్ష్యం. ఇవాళ దాదాపు దేశంలో 170 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి జరుగుతూ ఉంటే ఏదైతే జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఉన్నదో జేఎస్డబ్ల్యూ గ్రూప్ మాత్రమే ఇవాళ భారతదేశం యొక్క స్టీల్ ఉత్పత్తిలో 25% స్టీల్ ప్రొడక్షన్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చేస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా చెప్తాం. ఇవాళ భారతదేశంలో కాదు, ఉక్కు దిగ్గజం, ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ఉక్కు సంస్థ, అటువంటి సంస్థ ఇవాళ మన జిల్లాకు వచ్చి స్టీల్ ప్లాంట్ నెలకొల్పడం మన అందరి అదృష్టంగా కూడా భావించాలి. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇది ఒక చక్కని వేదిక అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. మిత్రులారా, రాయలసీమలో ఇవాళ పారిశ్రామిక ప్రగతి పరిగెడుతూ ఉంది. 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏదైతే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కియా మోటార్ స్థాపనతో రాయలసీమలో పారిశ్రామిక ప్రగతి ప్రారంభమైంది. ఇవాళ జేఎస్డబ్ల్యూ స్టీల్ పేరుతో ఇది మరింత ముందుకు వెళ్లబోతా ఉంది. మిత్రులారా, ఇవాళ రాయలసీమ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, రాయలసీమ ఇవాళ వెనుకబడినటువంటి ప్రాంతం కాదు.
ఇవాళ కేంద్రం నుండి రాష్ట్రం నుండి అనేక లక్షల కోట్ల పెట్టుబడులు రాయలసీమకు వస్తున్నాయి. అదేవిధంగా అనేక లక్షల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు కూడా ఇవాళ రాయలసీమ ప్రాంతానికి వస్తూ ఉంది. నాకు మిత్రులు మాధవ్ గారు చెప్పారు, కర్నూలులో వారవకల్లో ఒక డ్రోన్ కి సంబంధించిన హబ్ ఏర్పాటు, తిరుపతిలో హీరో మోటార్ కి సంబంధించిన ప్రాజెక్టు, అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టు, పుట్టపర్తిలో అత్యాధునిక యుద్ధ విమానాలు తయారు చేసేటువంటి ఒక ప్రాజెక్టు, నేడువేళ కడపల్లో జమ్మలమడుగుల ప్రాంతంలో స్టీలు నిర్మాణ పనులు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో రాయలసీమ యొక్క తాగునీరు అదేవిధంగా సాగునీరు అవసరాలు తీర్చేటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, పోలవరం ప్రాజెక్టులో పనులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయనేటువంటి సంగతి మీరంతా కూడా గ్రహించాలి మిత్రులారు. ఈ విధంగా ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి స్టీల్ ఉత్పత్తి సంస్థ అయినటువంటి జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఇవాళ ఇక్కడ స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులు ప్రారంభించడం అనేది మనందరికీ కూడా ఒక మంచి ఆలోచన. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున